జెంట్స్‌లో మెయిన్‌గా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ ఇయన్నీ రూల్ ఔట్ చేసుకోవాలంటే మాత్రం ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, ఒక యూరిన్ ఎగ్జామినేషన్, పిఎస్ఏ అనే ఒక బ్లడ్ టెస్ట్ ప్లస్ ఒక యూరాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మాత్రం ఇయన్నీ రూల్ ఔట్ అయిపోతాయి. ఓకే. అంటే స్మోకింగ్ చేసిన వాళ్ళకే కాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందా సార్? ఆల్కహాల్ తీసుకుంటే బాడీని అన్‌హెల్తీ చేసేస్తుందండి. హ్మ్. సో, డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఏం లేదు. స్మోకింగ్‌కి డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఉందండి. ఆహ్, అది డైరెక్ట్‌లీ కిడ్నీ క్యాన్సర్ చేయొచ్చు. డైరెక్ట్‌లీ బ్లాడర్ క్యాన్సర్ చేయొచ్చు స్మోకింగ్‌కి. డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఏం లేదు కానీ, ఛాన్సెస్ కొంచెం ఎక్కువుంటాయండి ఆల్కహాల్ వల్ల కూడా. మీరన్నట్టు అది జెనెటిక్‌గా వచ్చే క్యాన్సర్ అయితే ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇంతకు ముందు క్యాన్సర్ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ చెకప్ ఖచ్చితంగా చేపించుకోవాలి. చేసుకోవాలండి. వాళ్ళు మాత్రం డెఫినిట్‌గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవాలండి ఫ్యామిలీలో ఉంటే మాత్రం. అంటే ఇప్పుడు లేడీస్‌లో కూడా వచ్చే అవకాశం ఉందండి. ఈక్వల్ ఛాన్స్ అండి నియర్లీ. మరి కిడ్నీ క్యాన్సర్ లేడీస్‌కి, జెంట్స్‌కి పెద్ద డిస్క్రిమినేట్ చేయదండి. ఇద్దరికీ సేమ్ ఛాన్సెస్ ఉంటాయండి వచ్చేదానికి. జెంట్స్ కూడా చూస్తున్నాము. లేడీస్ కూడా ఇంచుమించు సేమ్ ఫ్రీక్వెన్సీలోనే వస్తుందండి. క్యాన్సర్ స్టేజ్ 1లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? క్యాన్సర్ స్టేజ్ 1లో ట్రీట్ చేస్తే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. హుహు. అంటే దానివల్ల మళ్ళీ రిటర్న్ స్ప్రెడ్ రావడము అయన్నీ ఉండదండి. సో, స్టేజ్ 1 10 ఇయర్స్ సర్వైవల్ రేట్ మోర్ దెన్ 95% ఉందండి. హుహు. స్టేజ్ 1లో ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం నియర్లీ కంప్లీట్ క్యూర్ లాగా అనుకోండి అది. జస్ట్ అప్పుడప్పుడు వచ్చేసి చూపించుకోవాలా గానీ, అది కంప్లీట్ క్యూర్ లాగే మంచి నార్మల్ ఎనీ అదర్ పర్సన్ లైఫ్ ఎట్లా స్పెండ్ చేస్తారో అట్నే సేమ్‌గా స్టేజ్ 1 క్యాన్సర్ ఉంటే మాత్రం నియర్లీ సేమ్ లైఫే ఉంటుందండి. స్టేజ్ 1లో కంప్లీట్ కిడ్నీ తీయడం గూడా ఉండదు. అంటే టోటల్ నెఫ్రెక్టమీ కూడా చెయ్యము. హుహు. స్టేజ్ 1లో పార్షియల్ నెఫ్రెక్టమీ. పార్షియల్ అంటే జస్ట్ ఆ గడ్డ మాత్రమే తీయొచ్చు. ఆ పూర్తి కిడ్నీ మనం సేవ్ చేసేసి ఆ గడ్డ మాత్రమే తీయొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ఇప్పుడు పాపులర్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ లాగా రోబోటిక్ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటే రోబోట్ దా వించి ఎక్స్ఐ రోబోట్ అని ఉంటుంది. హుహు. దాని ద్వారా అది యూజ్ చేసి ఆహ్, కొంచెం కంట్రోల్ తీసుకొని కిడ్నీ బ్లడ్ సప్లై అన్నీ జస్ట్ ఆ గడ్డ మాత్రమే తీసి అంటే ఒక 3 బెడ్‌రూమ్ హౌస్‌లో ఒక్క రూమే తీస్తాం అనుకోండి. హ్మ్. కిడ్నీ కూడా ఎట్లుంటుందంటే దేర్ ఆర్ 3, 4 జోన్స్. ఒక జోన్‌లో కిడ్నీ క్యాన్సర్ ఉంటే మాత్రం జస్ట్ ఒక రూమే తీసి మిగతా రూమ్‌ని ప్రాపర్‌గా సెట్ చేసి, రిపేర్ చేసి పెడతాం. కంప్లీట్‌గా ఇండ్లంతా పగలగొట్టడం అవసరం ఉండదు. ఇప్పుడు ఆ గడ్డ తీసిన తర్వాత ఆ కిడ్నీ నార్మల్‌గానే వర్క్ చేస్తుందండి. నార్మల్‌గానే వర్క్ చేస్తుంది. ఆ గడ్డ తీసిన తర్వాత మనం ఆ గడ్డని పెథాలజీ అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పాపిల్లరీ సెల్ కార్సినోమా, క్లియర్ సెల్ కార్సినోమా, సార్కోమటైడ్ కార్సినోమా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏ టైప్ ఆ క్యాన్సర్ అది చూసుకుంటాము. కొన్ని టైప్స్‌కి వెరీ బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. కానీ 90% క్యాన్సర్‌కి ప్రోగ్నోసిస్ బానే ఉంటుందండి. వాళ్ళ లైఫ్ బానే లీడ్ చేస్తారు. ఓకే సార్. సర్జరీ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అండ్ లైఫ్ స్టైల్ ఏమైనా మార్చుకోవాలా? లైఫ్ స్టైల్ నేను చెప్పినట్టు పెద్ద మార్పేం రాదండి. ఈ కిడ్నీ అంటే మరీ ఒబేస్ ఉంటే మాత్రం మంచి హెల్త్ పెట్టుకోవాలా. డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోవాలా. బీపీ ఉంటే బీపీ కంట్రోల్ పెట్టుకోవాలా. బట్ అదర్‌వైజ్ యాక్టివ్‌గా ఉంటే చాలండి మళ్ళీ. సేమ్ గుడ్ హెల్త్, హ్మ్. గుడ్ డైట్‌లో లెస్ సాల్ట్, ఒక 2½ 3 లీటర్స్ వాటర్ తాగడము. డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ మంచి కంట్రోల్‌లో పెట్టుకోవడము. బీపీ ఉంటే బీపీని మంచి కంట్రోల్‌లో పెట్టుకోవడము. వీక్లీ అట్‌లీస్ట్ 4 టైమ్స్ ఇన్ ఎ వీక్ 20-30 మినిట్స్ మంచి బాడీ గురించి ఎక్సర్సైజ్ అదంతా ప్రాపర్‌గా చేసుకోవడం. అది మినిమమ్. ఒక 20-30 మినిట్స్ అట్‌లీస్ట్ 4 టైమ్స్ ఎ వీక్ చేస్తే కొంచెం హెల్తీగా ఉంటారండి వీళ్ళు. ఐయామ్ టాకింగ్ ఆఫ్ కొంచెం హయ్యర్ ఏజ్. యంగర్ ఏజ్ అయితే డైలీ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇంకా బెటర్ అండి. ఓకే. సో, అండ్ ప్రికాషన్స్‌లో అప్పుడప్పుడు ఎక్కడ చేయించుకున్నారో లేకుంటే ఏదో ఒక మంచి యూరాలజిస్ట్ దగ్గరికి పోయి అప్పుడప్పుడు చూపించుకొని స్కాన్ చేపించుకోవడము. రేర్‌లీ పెట్ స్కాన్ కూడా చేస్తాము. అదేమన్నా రీగ్రో అయిందా టైప్ బట్టి. సో, కొన్ని బ్యాడ్ క్యాన్సర్స్ ఉంటాయి. అదేమన్నా రీగ్రో అవుతుందా ఏంది అది చూసుకోవడము. పార్షియల్ నెఫ్రెక్టమీ చేసింటే మళ్ళీ ఏమన్నా ఆ ఏరియాలో వచ్చిందా లేదా అని ఇయర్లీ వన్స్, ట్వైస్ అట్లా చేయించుకోవడం జరుగుతుందండి. ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్ గురించి. ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్ సింప్టమ్స్ ఉండవు. సో, ఓన్లీ 2 థింగ్స్ హెల్త్ చెకప్. హెల్త్ చెకప్‌లో యూరిన్ ఎగ్జామినేషన్‌లో బ్లడ్ సెల్స్ ఉంటే మాత్రం
కొంచెం లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడము, అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏమన్నా గడ్డలు ఉంటే మాత్రం డెఫినెట్గా ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం, ఒక మంచి సిటీ స్కాన్ చేయించుకోవడము, ఎట్లాంటి టైప్ ఆఫ్ గడ్డ ఇది కనుక్కోవడం, ఈ రెండు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్స్కి అర్లీ టైంలో ఏమి సిమ్టమ్స్ ఉంటాయి.